ప్రభును రక్షకుడని యేసుక్రీస్తునందు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క అత్యున్నతమైన కృపను బట్టి దైవికమైన విషయాలను మనం పరిశీలన చేస్తూ వస్తున్నాం. బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా మనం కనబడే అక్షరాన్ని బట్టే కాకుండా కొన్ని విషయాలను ఆంతర్యాన్ని బట్టి కూడా మనం గుర్తించాలి. లేకపోతే గ్రంథములో ఉన్న సంపూర్ణ జ్ఞానం అనేది ఏదైతే ఉందో అది మనకు అర్థం అవడానికి అవకాశం ఉండదు. ఈరోజు మన ముందుకి ఒక ప్రశ్న వచ్చింది. ప్రశ్న ఏమిటంటే, అవ్వ ఆదాములు ఏదైనా తోటలో పాపము చేసి గెంటి వేయబడ్డారు కదా, వారు పరలోకానికి వెళతారా వెళ్ళరా అనే ఒక ప్రశ్న మన ముందుకు వచ్చింది. వాస్తవానికి వెళతారు అని గాని వెళ్ళరు అని గాని ఖండితంగా చెప్పడానికి వీలు పడదు. ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం నేను ఖచ్చితంగా మాట్లాడతాను. వారు పాపులు లేక ఆదాము పాపము చేశాడు అనే సంగతి దేవుడు ఇతర గ్రంథాల్లో కూడా వారి ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 31వ అధ్యాయములో గాని, హోషేయ గ్రంథము 6వ అధ్యాయములో గాని, రోమిలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయములో గాని ఆదాము అతను చేసిన కొన్ని దోషాల గురించి మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా ఎక్కడి సందర్భం అనంటే ఏదేను తోటలో తాను చేసిన సందర్భం గురించే మాట్లాడాడు. వారు బయటికి గెంటి వేయబడిన తర్వాత వారు పాపము చేశారో లేక నీతిగా నడిచారో ఈ సంగతులు ఏవి కూడా గ్రంథములు మనకి పసిఫిక్ గా ఇవ్వలేదు, కానీ ఒక సంగతిని మాత్రం మీతో జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. 4వ అధ్యాయము ఆది కాండము 1వ వచనంలో ఒక మాట అవ్వమ్మ మాట్లాడుతూ ఉంటుంది. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేనును కని, యెహోవా దయ వలన నేనొక మనుషులను సంపాదించుకున్నానను. అంటే నేను నరుని సంపాదించుకోవడానికి ఎవరి దయ అంటే నన్ను మోసగించిన అపవాది దయ అని ఏమంటలేదండి. ఇక్కడ యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అంటుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గమనించండి. వీరు అర్పణ అర్పించారా అని ప్రశ్నిస్తే దీనికి ఇక్కడ రాయబడలేదు అని నేను చెబుతాను. కానీ అర్పణ అర్పించారు లేక అర్పించడానికి తమ పిల్లల్ని ప్రోత్సహించారని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. వీరు అర్పించారనేది రాయలేదు, కానీ కయ్యేను ఏబేలు అనేవారు అర్పించడానికి కారణం తల్లిదండ్రులని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే అవ్వ ఆదాములు దేవుని గురించి గాని ఆయనకు మానవుడు అర్పణివ్వాలి అనే సంగతిని గురించి గాని వారికి చెప్పకపోతే వాళ్ళు అలా అర్పించడానికి అవకాశం లేదు. ఇంకొక విషయాన్ని మీరు గమనించండి. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి అర్పించెను అనంటే ఇక్కడ విశ్వాసమును గురించి కొంత బోధ అనేది తల్లిదండ్రుల దగ్గర నుంచి అతను స్వీకరించి ఉండాలి. దేవుడు మన కంటికి కనబడడో అయినా ఆయన ఉన్నాడనే సంగతి వారు చెప్పారు కాబట్టి అట్టి విశ్వాసముతో ఏబేలు అర్పణ అర్పించాడు. కాబట్టి అవ్వ ఆదాములు పరలోకానికి